ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. మూడోదిగా చూడండి, ఎందుకు ఈ దాస్యపు మనస్తత్వం అంటే, మీరు చూసినట్లయితే యెహోషువను చూస్తాం మనం. మోషే గమనించండి, మోషే ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? వాగ్దాత దేశంలోనికి ప్రవేశించగలిగాడా? వాగ్దాత దేశం వరకు ఆగిపోయిందా? అవతలే నెబో పర్వతం నుంచి చూశాడు కానీ వాగ్దాత వెళ్ళలేదు. ఎవరు తీసుకెళ్లారు? అందుకే ఇప్పుడు అందరూ కూడా ఏం మాట, జాషువా జనరేషన్ అంటున్నారు. ఎందుకు జాషువా జనరేషన్ లేపబడాలి అంటే, ఎందుకు యెహోషువ తరము మళ్ళీ తిరిగి రావాలి ఎందుకు అంటే, అసలు అర్థం ఏంటంటే, యెహోషువ కుమారుడని పిలువబట్టమే కాదు, కుమారుడిలా ప్రవర్తించాడు. ఎట్లా ప్రవర్తించడమే కాదు, వారందరు ఇశ్రాయేలీలందరిలో ఉన్న ఆ దాస్యపు మనస్తత్వాన్ని, తుప్పుబట్టిన మనస్తత్వాన్ని పారద్రోలాడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో 5 రాజులు వచ్చారు దేశం మీదకి. అందరూ భయపడిపోయారు, మునిగిపోయారు ఇశ్రాయేల్ జనాంగం. యెహోషువ నిలబడ్డాడు, గెలిచాడు 5 రాజులు. గెలవటం కాదు, ఒక సీన్ మీరు చూస్తే అక్కడ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? యెహోషువ 10:24-25. వారు ఆ రాజును వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అదే ఇష్టం అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా, కాదు తనతో యుద్ధముకు వెళ్ళి వచ్చిన యోధులు అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు చేశాడు. అధిపతులను పిలిచి ఏమంటున్నాడు? ఈ రాజుల మెడల మీద ఏం పెట్టమంటున్నాడు? పెట్టాలా? సాతాను గడిని ఏం చేస్తాడు? మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక దొరికిస్తా అంటున్నాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మెడ మీద పాదాలు పెట్టాలి లేదా? అతను పెట్టడం కాదు, వాళ్ళని పిలిపించి పెట్టిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన కూడా చదవండి, ఏమని రాబడింది? అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా నుండి, మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయునను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మీరు ఎవరితో యుద్ధం చేస్తారో వారికి, ఆ శత్రువులందరికీ యెహోవా వారికి ఎట్లా చేస్తారు, వీరికి కూడా అట్లే. ఆయన యెహోషువ గారు కాలు పెట్టడం కాదు, మెడ మీద ఉన్న అందరి చేత పెట్టించాడు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నేను ధైర్యంగా, ఇంకోళ్ళు ధైర్యం, సంఘం అంతా ధైర్యంగా ఉండాలి. సంఘం అంతా కూడా దేవుని వాక్యాన్ని 2 అంచెల వాడిగల ఖడ్గం పట్టుకొని, నేను దాసుడిని కాదు, నేను దాసుడిగా ఉంటే దేవునికి దాసుడిని, సాతానుగాడికి దాసుడిని కాను, సాతానుగాడికి బానిసను కాను. ఈరోజు మానసిక బానిసత్వం నీలో ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి తొలగించుకో. ఏమన్నా నీలో ఉన్నవాడెవరు? గొప్పవాడు. ఏం చేశాడంటే ఆయన జయిస్తే, నీలో ఉన్న వ్యక్తి లోకాన్ని జయిస్తే నువ్వు జయిస్తావు, జయించువా? జయించాలి కదా ఖచ్చితంగా.
ఏమన్నా హల్లెలూయా. మరి ఎందుకు ఇంకా దాస్యపు మనస్తత్వం కలిగి ఉన్నావు? అందుకే అంటున్నాడు సొలొమోను భక్తుడు, ఆయన దాసుడు రాజుగా ఉండుట అశుభం. అందుకే చూడండి, రాజ్యాన్ని పరిపాలించడానికి ఏం కోరుకున్నాడు? జ్ఞానం కావాలి. డబ్బులు వద్దు నాకు, పరపతి వద్దు, ఇంకోటి వద్దు, నాకు జ్ఞానమే నాయన. హల్లెలూయా. నీ బిడ్డల్ని పరిపాలించడానికి నాకేం కావాలా? జ్ఞానం కావాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హోషేయ ప్రవక్త అంటాడు, జ్ఞానం లేకుండా నా జనులు, ప్రభు జ్ఞానం, ఆ ప్రభు యొక్క ఆలోచన నీలో ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికి కూడా భయపడవు, ఎప్పటికి కూడా దాస్యపు మనస్తత్వం కలిగి జీవించవు. నవ్విన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అమ్మో పెద్ద పరీక్ష అంట, అదంట, ఇదే. ఆపేయ మాటలు దయచేసి. ప్లీజ్ స్టాప్ దోస్ వర్డ్స్. మన దేవునికి సమస్తము సాధ్యం. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంతే. చాలామంది ఈ స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేయట్లా. అంతేనా? ఇప్పుడు మీకు ఎప్పుడు వచ్చింది మనకి స్వాతంత్రం? నిజం చెప్పండి, నిజంగానే అప్పుడే వచ్చిందా? కానీ ఇంకా ఎటువంటి బ్రతుకుతున్నాం మనం? బానిస బ్రతుకే బ్రతుకుతున్నాం, దాస్యపు బ్రతికే బ్రతుకుతున్నాం ఇంకా. అందుకే గలతీ 5:1 ఒక మాట అంటాడు చూడండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5 నిమిషాలు ముగిస్తా, త్వర చదవాలి. అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్యము కాడి కింద చిక్కుకొనుకుడి. ఏం చేయాలంటే మనం స్థిరంగా, దేనిలో స్థిరంగా ఉండాలి? 1 కొరింథీ 16:13. దేనిలో స్థిరంగా ఉండాలి? త్వరగా 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా. ఎందులో ఉండాలంటే నిలకడగా, స్థిరంగా, విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. పౌరుషం గలవారై ఉండి బలవంతులై ఉండుడి. ఆమేన్. ఉందా లేదా? పౌరుషం ఉందా? చెప్పాలా? ఎస్. ఉందా లేదా? ఎస్. ఉందా? ఎస్. చిన్నప్పుడు ఎంసెట్లో ర్యాంకు రాలేదని మా నాన్నగారు తిడితే ఆవేశంగా మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆవేశంగా నడుచుకుంటూ వెళ్ళా. సగం దూరం వెళ్ళాక ఎందుకురా మనకని వెనకొచ్చు పోయి చక్కగా. కానీ ఆత్మీయ జీవితంలో ఏముండాలి? పౌరుషం కలిగి ఉండాలి. దేవుని కొరకు, దేవుని బిడలంగా నువ్వు విశ్వాసంలో నిలకడగా, స్థిరంగా, పౌరుషం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజువైన యాజక సమూహంగా ఉంటావు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మళ్ళీ దాస్యం అనే కాడి కిందకి చాలామంది విశ్వాసులే రకరకాల దాస్యత్వంలో ఉన్నారు. ఒక్కటి మాత్రం చూద్దాం. మీరు చూడండి, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూడండి. గలతీ 4:9-10. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. దేని పట్టి తిరుగుద్ది అంటున్నాడు? మూలపాఠం. అవి ఎట్లున్నాయంట? మూలపాఠాలు ఎట్లున్నాయంట? బలహీనము. చదవండి. మునుపటి వాళ్ళే మరలా వాటికి దాసులై ఉండ గోరనేలా. మీరు దేనికి దాసులుగా ఉన్నారంటే చదువున తర్వాత. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. ఏం ఆచరిస్తున్నారంట? దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఉన్నారుగా. మళ్ళీ కూడా ఉన్నారా? ఉన్నారా లేరా? విశ్వాసులే, విశ్వాసులే. నేను ఈ పెన్నుతో ఎగ్జామ్ రాసినప్పుడల్లా పాస్ అయ్యాను, కాబట్టి ఇదే పెన్నుతో పెన్ను కాదు నేను పాస్ చేసింది. ఎట్టుంది ఇదంటే, నేను ఈ చెట్టు కింద తిరిగితే అన్నీ జరిగినట్టు ఉంటుంది. చెట్టు మాడి మసి అయితే ఏం చేస్తే దేని చుట్టూ తిరుగుతుంది? నీ చుట్టూ నువ్వు తిరగటమే. దేవుడు నిన్ను ఆ దాస్యం అనే కాడి నుంచి ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ ఈశాన్యంలో ఉందా ఇల్లు, ఈస్ట్ ఫేసింగ్ ఉందా, ఆ ఫేసింగ్, ఏ ఫేసింగ్లో ఉంటే నీకేమన్నా? ఆయన ప్రభు ఉన్నాడా? ప్రభు పేసు ఉందా ఇంట్లో? అది కావాలా. ప్రభు పేసు లేకపోతే ఆ ఇంట్లో పీసు లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పేసు లేకపోతే ఆ ఇంట్లో ప్రాస్పరిటీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా? హల్లెలూయా. 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 ఈశాన్యంలో ఉందా, అటుందా, ఇటుందా, అవన్నీ అయిపోయినాయి. అన్నీ పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో ఏమంటారు, వాట్ యు కాల్ ఇట్, ఇవన్నీ వాస్తు అదంతా ఉంది. నక్షత్రాలు, తిథులు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? సిలువలో
ధర్మశాస్త్రాన్ని అంతా ఏం చేశాడు? నెరవేర్చి నిన్నేం చేశాడు? స్వతంత్రులుగా. లేదు నేను ఇంకా దాసుడిని, నేను అట్టే పోయి ఉంటా అంటే ఇవిడేం చేయలేడు. నేను అట్లే పోయి ఉంటా, నేను ఇంకా వాటన్నిటి నుంచి స్వతంత్రంగా చేశాడు. ఇంకా అవన్నీ ఆచరణలు అవన్నీ అవసరం లేదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడుగుతుంటారు చాలామంది, ఏమంటే కోతికాల పండుగ చేస్తున్నారా మీ చర్చిలో? నేను అంట, ఎందుకమ్మా బిర్యానీ చేసుకొని మేమే తిని దాన్ని నమ్ముకొని ఎందుకు? ఆ పండగలన్నీ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా యేసయ్యలో నెరవేర్చబడ్డాయి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పులియని రొట్టెల పండగ, కోత పండగ, ఇంకో పండగ అన్నీ అయిపోయినాయి. యేసయ్య ఉండగా ఆ పండగలన్నీ దండగాయి. యేసయ్య మనకు పెద్ద పండగ, గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. యేసయ్య ఉండగా ఈడ వాస్తుందా, ఈశాన్యంలో ఉందా? ఓ పని చేయి, బాత్రూమ్ కట్టుకో, ఈశాన్యంలో అడే కూర్చో 24 గంటలు సరిపోద్ది. చెంత క్రైస్తవులే పెళ్లికార్డు చూస్తుంటే 6:33 5 సెకండ్లు. నువ్వు విశ్వాసే ఇంకేమన్నా? ఏమంటే ఆ పూలు పెట్టుకుందని పెట్టుకోకూడదు ఎవడు చెప్పాడు నీకు? ఏడుంది బైబిల్లో? ఇవన్నీ కూడా ఏ మనస్తత్వం కింద వస్తాయి? దాస్యపు మనస్తత్వం. యువర్ స్లేవ్ టు ఆల్ దిస్ ట్రెడిషన్స్, బట్ అవర్ గాడ్ ఈజ్ అబౌవ్ ఆల్ ద ట్రెడిషన్స్. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మళ్ళీ నువ్వు ఎక్కడ పోతావు? దాస్యపనే కాడి. ఎవడేం చేయగలడు? నిన్ను ఏమేం చేయగలడా? నేను ఇట్టే ఉంటాను, ఎవడేం చేయలేడు. నీ మనస్తత్వాన్ని నువ్వే మార్చుకోవాలి, దేవుడు మార్చాడు, గుర్తుపెట్టుకో. ఏమన్నా? హల్లెలూయా. దేవుడు నీ మనస్తత్వాన్ని కూడా మారిస్తే నువ్వు రోబో అవుతావు, మనిషి కాదు. అర్థమైందా? అది మాత్రం నీకే ఇచ్చాడు, నువ్వు మార్చుకోవాలి. మరలా భయపట్టకు దాస్యపాత్మని ఇవ్వలేదు కానీ ఎటువంటి ఆత్మని ఇచ్చాడంట? ఏమన్నా? పెరిగితనం గల ఆత్మని లేదు కానీ శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. ఈరోజు ఆత్మచేత నడిపించబడాలి. ఇంకా ఈ ట్రెడిషన్స్, ఈ మూఢనమ్మకాలు, ఇది అది. అందుకే అన్నాడేం ప్రభు, నువ్వు చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. ప్రభు నాకు జాబ్ ఇస్తే నమ్ముతా, ఇది చేస్తే నువ్వు ఎందుకు నమ్మేది? ప్రభు అంటాడు, నువ్వు నమ్మకపోయినా వచ్చిన నష్టమే లేదురా నాయన అంటాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకుపోయినా ఆయన దేవుడే, గుర్తుపెట్టుకో. నువ్వు ఒప్పుకుపోయినా ఆయన రాజులకు రాజే. నువ్వు ఒప్పుకోకపోయినా ఆయన ప్రభులు. దానివల్ల నువ్వు ఒప్పుకోకపోతే ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నష్టం ఎవరికి? మనకే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ దాస్యపు మనస్తత్వం మనం కలిగి ఉండటానికి వీల్లేదు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఇంకా దేనికి బానిసత్వం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం ఏమని రాబడింది? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా. దేనికి దాసుడు అంటే? పాపము చేయి ప్రతివాడు పాపమున. అంతేనా? చాలామంది చెప్తుంటారు, ఏమండి నాకు మద్యానికి బానిసయ్యానండి, సిగరెట్కి బానిసయ్యాను. కరెక్టేనా? అదేనా చెప్పేది, వాడేది? అంతేనా? యు బికేమ్ స్లేవ్, అంతేనా? టు దట్ హ్యాబిట్. అలవాటుకి ఏమైపోయావు? నువ్వు బానిస అయిపోయావు. మద్యానికి బానిసయ్యావు, సిగరెట్కి బానిసయ్యావు. కానీ మీకు తెలియకుండానే చాలా బానిసలు అవుతున్నారు మీరు చాలా వాటికి. కొంతమందికి ఈ టంగ్ ప్రాబ్లం ఉంది. అందుకే మీరు చూడండి, మద్యం గురించి ఎక్కువ వర్సెస్ మీకు కనబడవు బైబిల్లో. మద్యానికి మత్తులై ఉండకూడదు, అందులో దుర్వ్యాపారము కాలదు, ఇంకోటి చెప్పాడు. కానీ ఏకంగా ఒక అధ్యాయం రాశాడు నోటి గురించి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం దేని గురించి ఉంది? నాలుగు గురించే ఉంది. అంతేనా? ఈ నాలుగుని ఎవరు కూడా సాధువు చేయలేరు. ఒక అగ్గిపుల్ల ఎట్లా అడవిని మొత్తం కాల్చేస్తుందో మన నోటి నుంచి వచ్చే మాట ఏం చేస్తుందంట? కుటుంబాలని కూల్చేస్తుంది. మన నోటి నుంచి వచ్చే మాట ఏం చేస్తుందంట? సంఘాలని కూల్చేస్తుంది. మన నోటి నుంచి వచ్చే మాట ఏం చేస్తుందంట? మన చుట్టుపక్కల వారి హృదయాలను కూడా ఏం చేస్తుంది? కూల్చేస్తుంది. అందుకే పాపము చేయవాడు దేనికి బానిసంట? దేనికి దాసుడంట? పాపానికి దాసుడు. కాబట్టి ఈ బలహీనతల నుంచి ఏం చేయాలి మనం?
ఏం చేయాలా? దేవుని అడిగి బలం పొందు. అడగాలి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. నువ్వు ఆ బానిసత్వంలోంచి నువ్వు బయటపడాలని ప్రభువుని అడగకపోతే ఎట్లా నీకు విడుదలిస్తాడు ప్రభు? హల్లెలూయా. నాకు చెప్పారు అమ్మగారు, నువ్వు రక్షణ కోరుకుంటే ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు. నువ్వు కోరుకోకపోతే ఎందుకు రక్షిస్తాడు? రక్షిస్తాడా? రక్షించడు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు అడగాలి. యూ షుడ్ ఆస్క్ గాడ్, ఆయన నాకు ఈ బలహీనత ఉంది, నేను దీనికి దాసుడిగా ఉన్నాను. ఈ కాలంలో ఎక్కువ మంది దేనికి దాసులు అయిపోతున్నారు? సెల్ ఫోన్. అంతేనా? ఈ వేలు ప్రభా, ఈ వేలు ఇట్లా గదిరిస్తున్నాను నాయన, వద్దు నాయన. ఎందుకంటే నీకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? అమూల్యమైన సమయాన్ని ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నావు? వృధా చేస్తున్నావు, వ్యర్థం చేస్తున్నావు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బానిసత్వంలోంచి ఏం చేయాలా? బయటకు రావాలి. రావాలా వద్దా? yes. అనవసరమైన మాటలు మాట్లాడే బానిసత్వంలోంచి ఏం రాయాలా? బయటికి రావాలి. అంతేనా? అధికమైన మాటల్లో దోషం ఉండక మానదు. అబ్బా, ఉట్టినే మాట్లాడుతున్నాను ఆయన, సహాయం తెచ్చి. ఉట్టినే కోప్పడుతున్నాను ఆయన, నాకు సహాయం దయచే. ఏమైనా హల్లెలూయా. కోపాన్ని ఏం చేయాలంటే అంచుకోవాలి. ఏముంది, నాకు కోపం వస్తుంది అని చెబితే కోపం పోదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది నాకు ఉట్టినే కోపం వస్తుంది 10 సార్లు చెప్తే కోపం పోదు. నన్ను ఏం చేయాలా? అంచుకోవాలి. దేవుడు నీకు ఒక సందర్భం ఇస్తాడు. ఆ సందర్భంలో దేవుని మనస్సు కలిగి నువ్వు జీవించాలి. ఏమైనా హల్లెలూయా. ఏది కూడా నిన్ను ఏలటానికి వీల్లేదు అబ్బాయి. గుర్తుపెట్టుకోండి. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నిన్ను ఏలితే గిలితే ఎవరు ఏలాలి? అంతే. ఇవేవి కూడా నిన్ను ఏలటానికి వీలు లేదు. ప్రభు మనల్ని ఏలమన్నాడు, కానీ మనల్ని ఏలమని ఎవరికి చెప్పలేదు. కానీ సాతానుగాడు మనల్ని ఏలుతున్నాడు. గుర్తుపెట్టుకో. ఏమైనా హల్లెలూయా. ఆ బంధకం నుంచి విడుదల కావాలి. ప్రభుకి పేరుకి మనం ఎవరు? రాజులమే. పేరుకి ఎవరు? క్రైస్తవులే. పేరుకి ఎవరు? మనం విశ్వాసులమే. అయినప్పటికీ ఇంకా బానిస బ్రతుకు జీవిస్తున్నాం. ఈరోజు బానిస మనస్తత్వం ఉంటే దాని నుంచి ఏం కావాలా? విడుదల కావాలా వద్దా? అడుగుదాం ప్రభుని. అడుగుదామా? ఈరోజు దేనికి నువ్వు బానిసగా ఉన్నావు నాకు తెలియదు. దేనికి బానిసగా ఉన్నావు నాకు తెలియదు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తం ఎటువంటిదంట? ఉత్తమము, అనుకూలము జరగాలంటే ఏం జరగాలంటే రోమా 12:2 చదవండి. ఈ మాట చూసుకుని ప్రార్థన చేసుకుని ఏమన్నా మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. హల్లెలూయా. మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందటం ద్వారా ఏం జరుగుతుంది? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం, దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. నీ మనస్సు మారినప్పుడు, నీ దాస్యపు మనస్సు తీసేసుకొని ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి? నువ్వు దత్తపుత్ర ఆత్మను, దత్తపుత్ర మనస్సుని, ప్రభు యొక్క వారసుడు అయ్యా నువ్వు కుమారుడు అనే సంగతి గ్రహించు. హల్లెలూయా. నో దట్ హూ యు ఆర్. ఆమేన్. ఎవరు నువ్వెవరు? దేవుని బిడ్డలం. కొంతమందిని అడిగితే ఎవరు నువ్వు అంటే నేను మనిషిని అమ్మ తెలియదు. మరి నువ్వు మనిషి కాదు నాయన, నువ్వు దేవుని కుమారుడివే. హల్లెలూయా. ఆ రాజులకు రాజు యొక్క వారసుడు నువ్వు గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు రాజు అయిన యాజక సమూహాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు దేశానికే కాదు, కుటుంబానికే కాదు, అన్నిటికీ అశుభమే. దాసుడు రాజుగా ఉండుట అంటే, దాసుడు అంటే దాస్యపు మనస్తత్వం గలవాడు రాజుగా ఉండుట అశుభం, అశుభం, అశుభం అంతే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. ఈరోజు ఆ దాస్యపు ఆత్మలోంచి మనం బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ బలహీనత ఏదైనా సరే 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో మోకాళ్ళ నుండి అడగండి ప్రభుని. ప్రభా నాయన, నేను దీనికి బానిసగా ఉన్నాను నాయన. ప్రభా నాయన, బానిసత్వంలో ఉన్నాను తండ్రి. యేసయ్యా నాయన. ప్రభా తండ్రి నాయన, నాకు విడుదల దయచేయి నాయన. ప్రభా తండ్రి యేసయ్యా, నిన్ను రాజుగా, నా హృదయానికి రాజుగా నాయన నిన్ను ప్రతిష్ఠించుకునే కృప దయచేయి నాయన. ప్రభా ప్రేమగల తండ్రి, దయగల దేవునికి వందనాలు. అవును తండ్రి, దాస్యపు మనస్తత్వం కలిగిన ఆయన మేము జీవించడానికి వీల్లేదు నాయన. దాసుడు రాజుగా ఉండుట దేశానికి అశుభం అంటున్నావు నాయన. ప్రభా ఈరోజు ఇంకా బిడ్డలు నాయన, విశ్వాసులే, క్రైస్తవులే ఇంకా నాయన రకరకాల బంధకాల్లో ఉన్నారేమో ప్రభా తండ్రి యేసయ్యా.
ప్రతి బంధకము నుంచి కూడా నాయన ప్రభా బిడలకు నాయన విడుదల దయచేయండి నాయన. బానిస బ్రతుకులు జీవించడానికి వీల్లేదు నాయన ప్రభా తండ్రి యేసయ్యా. ఆయన ప్రభా మీరే కృప దయచేయండి, సహాయం దయచేయండి. కుమారుడి వలె వారసుల వలె నాయన మేము జీవించే వారంగా ఉండే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని మీరు నీటికట్టు ఫలింపు చేయమని, ప్రతి ఒక్క కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కొమ్మల వలె ఉండే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు గన్మెన్ నామంలో మీ అందరికీ శుభంలో. ఈ వారం బైబిల్ క్విజ్ డానియల్ గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, రాజగు నెబుకద్నెజరు బ్లాంక్ చేయించెను. ప్రశ్న మరొకసారి, రాజగు నెబుకద్నెజరు బ్లాంక్ చేయించెను. రెండో ప్రశ్న, ప్రతిమకు నమస్కరింపని యూదులు ఎవరు? ప్రశ్న మరొకసారి, ప్రతిమకు నమస్కరింపని యూదులు ఎవరు? మూడో ప్రశ్న, రాజు నియమించిన శాసనం ఏమిటి? ప్రశ్న మరొకసారి, రాజు నియమించిన శాసనం ఏమిటి? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు బాకా, పిల్లంగురోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణ విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు. దానియేలు 3:5. రెండో ప్రశ్నకు జవాబు 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. దానియేలు 3:1. మూడో ప్రశ్నకు జవాబు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. దానియేలు 3:6. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.